అమ్మా ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించారు. ఇద్దరు ఇట్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నన్ను ఓటేసి గెలిపించారు. గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం, కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్ల చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడి ఎత్తని మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. దీపావళికి పెళ్లిలు అంతా కూర్చో అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు. మున్సిపల్ అంటే కోట్లు, మీకు అర్థమవుతుందా? అభివృద్ధి ఏందనేది కూడా తెలియని పరిస్థితి. 90% జనానికి చదువుకున్న వాళ్ళు కూడా మున్సిపల్ లో ఇంత ఉంటదని తెలియాలనే చెప్పిన అమ్మ ఎవరికి ఓటేస్తారనేది మీ నిర్ణయం, కానీ నిజాయితీకి ఓటేయండి. లంగల్ని గెలిపిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు. నేను ఓడిపోయినా, నేను గెలిచినా, నేను పర్మనెంట్, నా క్యారెక్టర్ పర్మనెంట్. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే లేకపోతే మాజీ ఎమ్మెల్యే, అంతా ప్రాణం ఉన్నన్ని రోజులు నిజాయితీగా ఉంటాం. తినేది లేదు, తిననిచ్చేది లేదు. మీకు తెలవాలని చెప్తున్న లెక్కలు. ఈడ అమాయకులు ఉన్నారని నేను అనుకోవట్లేదు, అర్థమైతలేదనేది నేను అనుకోవట్లేదు. కానీ అర్థమైన అర్థం కాకుండా ఎందుకులే అనుకునే ఒక మనస్తత్వం అందరికి అలవాటైంది. అమ్మా మనకే అవసరం. 20 బండ్లు వేసుకొని వస్తే ఒక 2 బండ్లు ముందొస్తాయి, 2 వీడియోలు ముందొస్తాయి. ఆడికెళ్ళి బండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు. అవన్నీ వచ్చి ఆగుతాయి. బండ్లకెళ్ళి దిగుతాడు సారు, దిగిన తర్వాత మొత్తం స్లోమో తీస్తారు. మీతో మాట్లాడి మళ్ళీ ఎక్కుతాడు, పోతా ఉంటాయి. ఇది మళ్ళా సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాల బాలకృష్ణ అన్న కొంచెం స్పీడ్ దిగుతారు, కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ స్లో మోషన్ లో దిగుతారు. దానికో పాట దడు అన్నొచ్చిండు అన్న దేనికి వచ్చిండు, ఏం బీగరికి వచ్చిండు అనేది తెలియాలి కదా. ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ గాడా మరి అన్నారంటే 2 బండ్లు 40 బండ్లు వేసుకొని రారాదా? వస్తా, 20 బండ్లు వేసుకొని వస్తాన్నారు రేపటి నుంచి. కానీ 20 బండ్లలో 20,000 డీజిల్ కావాలా? 20 బండ్లలో 5 చొప్పున 10 మంది ఉంటారు, 20,000 టిఫిన్ కావాలా? మధ్యాహ్నం అన్నో మంచి నాన్ వెజ్ అన్నా నోరు సప్పగా నిన్ననే తింటాడు, మళ్ళా సప్పగా అవుతుంది వానికి. మళ్ళా 30,000 పెట్టి మళ్ళా నాన్ వెజ్ తినిపించాలా? రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండుకపోయింది అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి 5 అంటే 1.5 బాటిల్. దాని కూడా స్నాక్స్ పెట్టాలి, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా? ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ్ లక్ష్మి, మీ సీఎంఆర్ఎఫ్, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? కొట్టిగా శ్రావానికి 1 తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లలో తిరుగుమని? ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5 కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4 వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే, మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా. ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ